అందరికీ నమస్కారం. ఈరోజు మనము రైల్వే నుంచి వచ్చిన అప్డేట్ చూద్దాము. ఈ అప్డేట్ ఏంటంటే యాన్యువల్ క్యాలెండర్ గురించి మెన్షన్ చేశారు మనకు. రైల్వే నుంచి ఇది 5th రోజు వచ్చిందనమాట మనకు అప్డేట్ అనేది. మనం ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ మెయిన్ వచ్చేసి మనకు యాన్యువల్ క్యాలెండర్ గురించి, యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2026 యాన్యువల్ క్యాలెండర్ గురించి మెన్షన్ చేశారు. మనము అసిస్టెంట్ లోకో పైలట్ అన్ని జాబ్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు మనకు. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్, సెక్షన్ కంట్రోలర్, జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీస్ వాళ్ళది, ఎన్టీపీసీ గురించి, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్. ఇంకా చూసుకుంటే మనం మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ వేకెన్సీస్ గురించి కూడా వాటి గురించి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. మనం చూసుకుంటే అసలుకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు వేకెన్సీస్ 2027 January 30, 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాని అప్డేట్ అనేది మనకు December 2025 వరకు తీసి పెట్టాలన్నమాట, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. ఆ తర్వాత దాన్ని అప్రూవ్ చేయాలి. December 2025 వరకు మనకు 2027 వరకు ఉండే వేకెన్సీస్ అన్ని అప్డేట్ చేసేసి ఆ అప్డేట్ అనేది మనకు రికార్డ్ చేసి పెట్టాలి. ఆ తర్వాత January 2026 వరకు మనది అది అప్రూవల్ అనేది కావాలి. మనకు ప్రపోజల్ ఆఫ్ సిఈ అని అంటేనేమో మనకు షార్ట్ నోటీస్ అన్న ఏదైనా ఒక నోటిఫికేషన్ లో దాని వేకెన్సీస్ గురించి ఇచ్చేయాలి. నోటిఫికేషన్ February 2026 వరకు రావాలి. ఇది అసిస్టెంట్ లోకో పైలట్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే యాన్యువల్ క్యాలెండర్ లో ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ అప్డేట్స్ ఏ డేట్ వరకు ఉన్నాయి అండ్ ఎప్పటి వరకు నోటిఫికేషన్ ఇస్తారు అనేది మనకు మెన్షన్ చేస్తున్నాడు అనమాట. మనం టెక్నీషియన్స్ చూసుకుంటే టెక్నీషియన్ కూడా 30 January 2027 వరకు, అది February 2026 వరకు ఇచ్చేసి నోటిఫికేషన్ అనేది March 2026 వరకు అని ఇచ్చారు. మనం సెక్షన్ కంట్రోలర్ది చూసుకుంటే దాన్ని కూడా అంతే. అన్ని డేట్స్ అనేవి మనకు 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అప్పటి వరకు, అంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అప్పటి వరకు అవుద్ది కాబట్టి ఆ డేట్ వరకు వేకెన్సీస్ అనేవి అప్డేట్ చేయాలన్నమాట. ఆ అప్డేషన్ అనేది March 2026 వరకు మనకు సెక్షన్ కంట్రోలర్ది చూసుకుంటే, April 2026 వరకు మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. జూనియర్ ఇంజనీరింగ్ చూసుకుంటే అది 30 September వరకు ఉన్న వేకెన్సీస్. June, July వరకు మనకు అప్రూవల్ ఇచ్చేసి జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. ఎన్టీపీసీ చూసుకుంటే మనము 39 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, జూలై వరకు అప్రూవల్ వస్తుంది. ఆగస్ట్ వరకు 2026 వరకు వేకెన్సీ మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలని మెన్షన్ చేశాడు. మన మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అండ్ లెవెల్ 1 చూసుకుంటే మనము అది 31st 12 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఆగస్ట్ వరకు ఆ వేకెన్సీస్ అనేవి అప్డేట్ చేసేసి September 2026 వరకు మనకు ఆ వేకెన్సీస్ అప్రూవల్ చేసేసి మనకు September or October వరకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మనకు యాన్యువల్ క్యాలెండర్ లో మెన్షన్ చేస్తారనమాట. ఇదే మనకు అన్ని నోడల్ ఆర్ఆర్బీస్ కూడా సెండ్ చేయాలనేసి ఉంది ఇక్కడ నోటిఫికేషన్. దీని గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.